హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయండి ABCD చాలండి anybody can dance అండి సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట పార్టీ 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 పిచ్చెక్కింది కదా. చాలా రోజుల తర్వాత నా సెలబ్రిటీస్ గెలుస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎవరు చెప్పాడు? నేను కదా డిక్లేర్ చేయాలి. నువ్వు కూడా యాంకర్ ఈ షోకి, నేను కూడా యాంకర్ ఈ షోకి. అయితే ఛాలెంజ్ ఇచ్చింది ఎవరు? నువ్వు ఇస్తే నువ్వు డిసైడ్ చేస్తావా? మరి హలో ఎగ్జామ్ పెట్టే టీచరా? నీకు మార్కులు వేసేది నీకు నువ్వు వేసుకుంటావా? నేను నా మార్కులు నేను వేసుకుంటా. సిగ్గులేదు. నేను ఏం చెప్పాను, మీరు ఏం చేశారు? ఏం చెప్పడం? నువ్వు ఏంటి ఛాలెంజ్ ఇచ్చావు, ఒక పాట ఇచ్చావు, తన దాంట్లో పర్ఫార్మ్ చేసి చూపించింది. అవును 40 40 40 అని చిన్నపిల్లలు చాక్లెట్ కోసం తిరిగినట్టు తిరుగుతారు. సో మొత్తానికి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసావు కాబట్టి నీ మనసు మీద చేయి పెట్టుకొని చెప్పు, చంటి బాగా చేసిందా లేదా, 40 ఇవ్వాలా లేదా అని. అయితే ఓ పని చేద్దాం, మళ్ళీ సాంగ్ పెడతాను, మళ్ళీ ఒకసారి చిన్నగా చేయమని. అమ్మాయి క్లాసికల్ చాలా బాగా చేసింది, అందుకని చూడముచ్చటేసిందబ్బా. అంటే 40,000 కోసం మమ్మల్ని నువ్వు ఇన్ని సార్లు మమ్మల్ని ఎక్స్ప్లైట్ చేస్తావా? చేయరా? చేస్తాను. చూసావా? అది సాంగ్ ప్లీజ్. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 మధురం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.